భవిష్యత్తులో తెలంగాణకు ఓబీసీ నేత సీఎం అవుతారని చెప్పారు ఎమ్మెల్సీ పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్ర సర్కార్ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం చరిత్రాత్మకమన్నారు. బీసీ కోట ఆమోదం కోసం కేంద్రంపై అన్ని పార్టీలు ఒత్తిడి చేయాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వంతో కలిసి రావాలని శాసనమండలి సమావేశంలో కోరారు మహేష్ కుమార్ గౌడ్. 42% చట్టబద్ధత కల్పిస్తూ ప్రవేశపెట్టినటువంటి బిల్లుని నేను పరిపూర్ణంగా స్వాగతిస్తా ఉన్నాను. అధ్యక్ష ఎన్నో ఏళ్ల కోరిక అధ్యక్ష. దక్షిణాది ప్రాంతంలో ఏ రాష్ట్రం చూసుకున్నా 60-70% బీసీలు ఉన్నటువంటి పరిస్థితి. అధ్యక్ష, వెనుకబడ్డ తరగతులు, వారి వృత్తులు, వారి కష్టం లేనిదే సమాజం ముందుకు నడవట్లేదు. వెనుకబడ్డ తరగతులు ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగపరంగా ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ వచ్చినప్పటికి కూడా ఆనాడు అంబేద్కర్ గారు బీసీల విషయంలో అధ్యయనం చేసి ఆలోచన చేసినప్పటికి కూడా రాష్ట్రాల వారినే రిజర్వేషన్ ఇస్తూ పోయినారు తప్ప కేంద్రం రాజ్యాంగపరంగా రిజర్వేషన్ రాలే. అధ్యక్ష, నాకు ఒక గర్వకారణమైన విషయం ఏంటంటే 2023 ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టే అవకాశం నాకు వచ్చింది అధ్యక్ష. ఆనాడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ బీసీ డిక్లరేషన్ని నేనే ప్రవేశపెట్టినాను కామారెడ్డిలో. ఇలా అదృష్టంగా భావిస్తున్నాను. బీసీ డిక్లరేషన్ పొందుపరిచిన అన్ని అంశాలు కూడా ఒకటొక్కటిగా ఈ రాష్ట్రం ఉన్నట్టు ఓబీసీలకు ఇస్తూ ఉన్నాం. ఆ మాట నిలబెట్టుకుంటా ఉన్నాం. ఇలా 42% రిజర్వేషన్ ఇన్ లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ చాలా చరిత్రాత్మక నిర్ణయం అధ్యక్ష. తెలంగాణ చరిత్రలో గొప్ప అధ్యాయం ఇది. మనం చూసాం అధ్యక్ష, బీహార్ రాష్ట్రంలో ఓబీసీల శాతం ఎక్కువ. వరుసగా ముఖ్యమంత్రులు అయిన వారు కూడా ఓబీసీలే అధ్యక్ష. కర్ణాటక రాష్ట్రంలో చూసాం, చాలా మంది ఓబీసీలు ముఖ్యమంత్రులుగా అయినారు. కేరళ రాష్ట్రంలో చూసాం. తమిళనాడులో అయితే జయలలిత గారు తప్ప అయిన వాళ్ళంతా కూడా ఓబీసీలే. ఇలా మహారాష్ట్రలో అయినారు, గోవాలో అయినారు. ఓబీసీలు కూడా రాజ్యాధికారం చేపట్టాలి. తెలంగాణలో కూడా డెఫినెట్గా ఓబీసీ తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతారు అధ్యక్ష. అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవుతారు. నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. భవిష్యత్తులో చెప్తా ఉన్నారు, మాటలు మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఆచరణ సాధ్యం కానే కాదు. అది ఆచరణ సాధ్యం అవుతుందంటే అది కాంగ్రెస్ పార్టీలోనే అవుతుంది అధ్యక్ష. ఇలా ఏ పార్టీలో అధ్యక్ష పదవులు బీసీలు ఉన్నారో మీరు ఒకసారి చూస్తే అది అర్థమవుతుంది అధ్యక్ష. ఈ సందర్భంగా వీళ్ళకి శుభదినం. నేను నిన్న కూడా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఈ బిల్లుకి మద్దతునిచ్చినాయి. ఇది సంతోషకరమైనటువంటి సందర్భం. నేను ఇక్కడ కౌన్సిల్లో కూడా మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇదొక ఘట్టం ముగిసింది అధ్యక్ష. రాష్ట్రంలో మనం చట్టం చేసుకోవడం అనేది ఒక ప్రధాన ఘట్టం ముగిసింది. కానీ దీన్ని 50% సీలింగ్ ఉందో సుప్రీంకోర్టులో, అది అధిగమించాల్సిన అవసరం ఉన్నది. అధిగమించాలి అంటే మనమందరం కూడా, అన్ని పార్టీల వారం కూడా